హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మామిడికాయ సన్న ముక్కలు కోసి పచ్చడి పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకునే ముందు మేమైతే ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ ఒకసారి ఇన్స్టెంట్ పచ్చడి. వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్న పోపు కోసము. ఆయిల్ అయితే హీటెక్కుతుంది. మామిడికాయ ముక్కలు, ఒక మామిడికాయ సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారము, ఉప్పు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి. తయారు చేసే విధానం చెప్తాను వినండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇగో ఇందులో అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కల్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇవైతే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. పోపు అయితే మంచిగా జీలకర్ర ఆవాలు అయితే వేగిపోయాయి. స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను. నూనె అయితే వేడిగా ఉందండి. కొంచెం నూనె చల్లార్చాలి. కొంచెం నూనె చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఆలోపు కొద్దిసేపు ఇవి మంచిగా మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం పడుతుందని ఇలా కలిపి పెట్టుకున్నాను. నూనె కొద్దిగా చల్లార్చిన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకోవాలి. నూనె అయితే చల్లారిందండి. ఇందులో వేసేసుకుంటున్నాను ముక్కలలో. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎమ్మి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. మేమైతే నిల్వ పచ్చడి పెట్టడానికి ముందు మాత్రం ఒకసారి సన్న ముక్కల పచ్చడి అయితే కలుపుకుంటాము. నిన్నైతే మ్యాంగోస్ తెచ్చాము కదా, ఇవాళ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను. మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మామిడికాయ పచ్చడి, మామిడి పండ్లు. మామిడికాయ పచ్చడి పెట్టుకొని నంచుకుంటాం మేమైతే మామిడి పండు. ప్లీజ్ వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే కలిపేసుకున్నాను మొత్తము. మంచిగా ఈ డబ్బాలకైతే ఎత్తేసుకుంటున్నాను. రేపు తింటే చాలా బాగుంటుంది. ఒక 1 డే ఆగితే కానీ మా పిల్లలు ఏం ఆగుతారో చూడాలి. 1 డే ఊరితే బాగుంటుంది పచ్చడి అయితే. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది. మీకు మామిడికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము మామిడికాయ పచ్చడిలో నువ్వు పచ్చడి కూడా పెట్టుకుంటాం. నిలువ పచ్చడి పెట్టినప్పుడు నువ్వు పచ్చడి కూడా పెడతాను. మా పాపకి నువ్వు పచ్చడి అంటే ఇష్టం. నాకు, మా వారికి, మా బాబుకి అయితేనేమో మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. మా పాప కారం ఎక్కువ తినదు, అందుకోసమే నువ్వు పచ్చడి పెడతాను.